ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మహారాజు, రామ్ సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ట్రావెలింగ్లో నుంచి మూసేస్తూ వస్తూనే ఉన్నారు కళ్ళు. ఎక్కడ తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఏంటంటే టాస్క్ ఇచ్చారు, కళ్ళు మూసుకో అన్నారు. మహారాజు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలీదు, కానీ ఎలాగో దగ్గరకు వచ్చాం. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పదా, ఇంకొంచెం. ఎంత దూరం రామ్ సార్? ఎందుకంటే నారాజు గొప్ప అనుభవాలన్నీ సర్ప్రైజెసే. గంట నుంచి సర్ప్రైజ్. అందుకే ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రఫ్ రోడ్స్ ఓకే లీడ్స్ టు బ్యూటిఫుల్ సీనరీ అని. ఓ సో కొంత రఫ్ అందుకేనా చల్ల గాలి అనిపిస్తుందా? చల్ల గాలి అనిపిస్తుంది, చెట్లు ఉన్నట్లు. ఇంకొక 4 అడుగులు నారాజు. ఓకే, జాగ్రత్తగా. ఎస్, జాగ్రత్త జాగ్రత్త. ఓకే నారాజు, ఇంకా దగ్గరికి వచ్చేసాము. నీ సస్పెన్స్ కూడా రిలీజ్ అవుతుంది. ఏదో పెద్ద సరస్సులోకి తీసుకొచ్చినట్టున్నారు. సో నారాజు, ఇప్పుడు ఏమి కళ్ళు తెరవకుండా కేవలం నీ చెవులకు వినిపించే శబ్దాన్ని మాత్రమే కంప్లీట్గా ఫోకస్ చేయి. కరెక్ట్గా ఫ్యూ సెకండ్స్ మనం ఆ శబ్దాన్ని విందాం. ఏమనిపిస్తుంది నారాజు? ఒక మంచి జలపాతంలో వచ్చేటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో, వెరీ గుడ్, అది వస్తుంది. అది ఫ్రూట్ఫుల్గా, మ్యూజికల్గా బాగుంది. అదొకటి ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను కొద్ది రోజుల నుంచి అనుకుంటున్నాను. జనరల్గా శ్రీశైలం గేట్లు ఎత్తేసిన తర్వాత అందరూ చూడాలనుకుంటారు. సో ఆ వైబ్స్ ఇక్కడ నాకు తగులుతున్నాయి. కాకపోయినా అంతటి అనుభూతి కాకపోయినా ఖచ్చితంగా నిన్ను డిసప్పాయింట్ చేయకుండా ఉండే అనుభూతి ఉంది. ఎస్ నారా, స్లోగా కళ్ళు తెరు. నాగరాజు, పంచభూతాల్లో 5 భూతాల్లో ప్రధానమైంది నీరు. మనిషికి జీవనాధారం. నీరు చూస్తూనే ప్రాణం లేచొచ్చేది. అవును, నీరు గాలి తర్వాత అంత అత్యవసరమైంది మనిషి. అయితే నారాజు, మనం ఈ ప్రకృతిలో చుట్టూ గ్రీనరీ, ఈ శబ్దం ఇంతకంటే మించిన సంగీతం ఉంటుందా నారాజు? మంచి నేచర్లో తీసుకొని వచ్చారు గ్రీనరీ. ఎస్ ఎస్. నౌ లుక్ అట్ దిస్ వాటర్. మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేచర్లో. చెప్పులు తీసానా రామ్ సార్? నారాజు, ఎస్, ఒక్క నిమిషం. ఓ అయితే నీకు ఎట్లా అనిపించింది చూసావా చెప్పులు తీద్దామా అని? అంటే ఇది యాక్చువల్గా ప్రోగ్రామ్ నేను అనుకున్నది, కానీ నీకు తెలియదు. అయితే నారాజు, శబ్దం విన్నావా? పంచభూతాల్లో నీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే పంచేంద్రియాలకు పంచభూతాలకు ఉన్న కనెక్షన్ చెప్పి విజువలైజేషన్లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్తాను. ఓకే, ఈ శబ్దం
పంచేంద్రియాలు 4 ఇంద్రియాలు పనిచేస్తాయి బాగా. ఓకే. నెంబర్ 1 దృష్టి, కళ్ళతో చూపుతో నీటిని చూడగలుగుతాం కదా, అవును. దృష్టి. 2 శబ్దం, ఎంత అద్భుతంగా జలకళ వినిపిస్తుందో మనం, రైట్. 3 రుచి, రైట్. అయితే ఈ రుచి మనం నాలుకని దప్పిక తీర్చుకోవడానికి చేస్తాం, నాలుక పనిచేస్తుంది. రుచి మనం ఏం కవర్ చేసాం? దృష్టి అంటే కళ్ళతో కనిపిస్తుంది. తర్వాత శబ్దం, శబ్దము. 3వది రుచి, రుచి అంటే మనం నీళ్లు తాగుతాం కాబట్టి రుచి. ఎస్. ఇక 4వది ఇందాక అడిగావు కదా, స్పర్శ. ఇప్పుడు నువ్వు షూ తీసి ఒక్కసారి కాళ్ళను తీసి ఈ చల్లటి నీళ్ళల్లో పెట్టిన తర్వాత నీ శరీరం ఎలా స్పందిస్తుందో మన ప్రేక్షకులు చూస్తారు. ఇంకా నువ్వు కాలు పెట్టలేదు కాబట్టి నీ స్పర్శ ఎక్స్ప్రెషన్స్ బా చల్లగా ఉన్నాయి రామ్ సార్. ఈ స్పర్శ చూసావు నారాజు? చల్లగా ఉన్నాయి. ఎవరైనా సరే సొంత రిసార్ట్స్ కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత భూమి కావాలి, నేను ఏదైనా సరే సాధించాలి అని అనుకున్నప్పుడు పంచేంద్రియాలతో మనం అనుభవాన్ని విజువలైజ్ చేస్తున్నప్పుడు నారాజు, ఈ పంచేంద్రియాల నుంచి నీటిని మనం అనుభవిస్తున్నప్పుడు ఇవన్నీ ఈ గలగల రావాలు, జలపాత శబ్దం, రైట్, ఇట్లా పారుతున్న నీటి యొక్క దృష్టి, ఇప్పుడు మనం కాళ్ళు పెట్టినప్పుడు స్పర్శ, ఇప్పుడు ఎంత స్పష్టంగా ఉన్నాయి కదా. సో ఈ నీటిని అన్ని రకాలైన ఇంద్రియాలు, అయితే మనం ఒక్కటే ఎందుకు తీసుకోలేదంటే వాసన, స్వచ్ఛమైన నీటికి ఏ వాసన ఉండదు. మీరు వాసన చూడాలన్నా సరే ముక్కులు పనిచేయదు, స్వచ్ఛమైన నీరైతే ఏ వాసన ఉండదు. సో మిగతా నేచర్ స్మెల్లే సగం అందులో ఇమిడీకృతమై ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విజువలైజేషన్ చేద్దాం. వాటర్ అఫర్మేషన్స్ చేస్తే కొన్నిసార్లు డెఫినెట్గా జరుగుతుంది అని చెప్తారు. మీరు విజువలైజేషన్ చేయిస్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రకృతిలో నుంచి పుట్టిన నీరు అద్భుతమైన మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా పనిచేస్తూ మనల్ని టచ్ చేస్తూ వెళ్తున్న చోటికి అఫర్మేషన్స్ కంటే, వాటర్ అఫర్మేషన్స్ కంటే గొప్ప అఫర్మేషన్ ఏ ఉండదు. అవును. అయితే నాగరాజు ఈసారి చెవులకు పని పెట్టి శ్రద్ధగా నీటి శబ్దంతో పాటు ప్రకృతిలో వినిపించే శబ్దాలను కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. అలాగే రామ్ సార్, ఒక 30 seconds మనం ప్రయత్నం చేద్దాం నాగరాజు. సరే. ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫోకస్ ఆన్ నీ స్పర్శ, ఈ 4 ఇంద్రియాలు గుర్తుపెట్టు. ఓకే. మనం చూసినప్పుడు ఎలా పారుతున్నాయి నీళ్లు, వింటున్నప్పుడు శబ్దం ఎలా వచ్చింది, రైట్. మనం ఇందాక రుచి చూసాం, స్పష్టమైన నీళ్ళు. రుచి చూసినప్పుడు రుచి ఎలా ఉన్నింది, రైట్. ఈ 30 secondsని ఈ 4ని అబ్జర్వ్ చేయాలి నారాజు. అయితే ఇది గైడెడ్ విజువల్ ఇమేజరీ కాబట్టి నేను నువ్వు విజువలైజ్ చేసుకోవడానికి ఒక్కొక్క అంశాన్ని నేను చెప్తాను, నువ్వు దాని మీద ఫోకస్. అలాగే రామ్. సో ఇప్పుడు మనం చూసినటువంటి సీనరీ మొత్తం ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. సో కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, నీ వెన్ను బాగా నిటారుగా ఉంచు, కళ్ళు మూసుకున్నాను, రిలాక్స్. అండ్ నౌ మనం జలపాతం చూసినప్పుడు ఆ జలపాతం ఎలా పారుతోందో, ఆ నీళ్లు వంపులు తిరుగుతూ రాళ్లను దాటుకుంటూ ఏ అడ్డంకులు లెక్క చేయకుండా పారుతూ ఉండడాన్ని జస్ట్ విజువలైజ్, సీ ద వాటర్. అండ్ నౌ ఫోకస్ ఆన్ ద సౌండ్. ఎంత అద్భుతమైన ఇది, సంగీతం కంటే సహజంగా ప్రకృతి చేసే శబ్దం అనే కంటే ఓంకారం లాగా ఉంటుంది. ఇది నీటి ఓంకారం, రిథమెటిక్గా పారుతున్న జలం చేసే శబ్దాల్ని జాగ్రత్తగా గమనించినారు. నీకెక్కడో దూరంగా నీటి శబ్దంతో పాటు ప్రకృతి శబ్దం కూడా వినిపిస్తుంది. And now think about the taste of a water. నాలుక రుచి. కళ్ళతో చూసావు,
శబ్దాన్ని విన్నావు, నాలుక రుచిని గుర్తుకు తెచ్చుకున్నావు. ఇప్పుడు మిగతావన్నింటినీ ఆపి నీ కాళ్ళు నీళ్ళల్లో పెట్టినప్పుడు కలిగిన స్పర్శ మీద దృష్టి కేంద్రీకరించి see how your body is responding. And slowly relax, come to the awareness. మెల్లిగా ఓపెన్ యువర్ ఐస్. ఇక్కడికిక్కడే కూర్చొని ఇది ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయటం అంటే నిజంగా గ్రేట్ థింగ్. ఒక్కొక్క మంచి అనుభూతి. లిటరలీ చెప్పాలి అని అంటే రామ్ సార్, నేను మా అబ్బాయి మా మిస్సెస్ వచ్చింటే బాగుండేది అనిపించింది. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. గుడ్. అంటే ఎప్పుడైతే ఎవరికైనా ఓ మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందో అందులో నిజంగా జీవించామని అర్థం ఏంటో తెలుసా? నీకు తెలియకుండానే యూ విజువలైజ్డ్ యువర్ ఫ్యామిలీ. ఇట్లాంటి లొకేషన్ని సొంతం చేసుకుంటే అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? ఇందాక మీరు చెప్పేటప్పుడు వాటర్లో వచ్చేటువంటి ఇది ఉంటుంది చూసారా, మొత్తం ఆ సౌండ్. అవును. అవి చెవులకి వినే కొద్దీ ఎలా ఉన్నాయనంటే ప్రశాంతంగా ఒక కాలు పక్కన మంచం వేసుకుని పడుకుంటే మనిషి నిద్రలో జారిపోయినప్పుడు ఎంత హెల్దీ నిద్ర దొరుకుతుందో అంత మంచి అనుభూతి కలిగింది. అంటే అది వినేటప్పుడు. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను అది ఎంజాయ్ చేశాను, నా బాల్యంలో ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశాను. యోగ నిద్రలో పాల్గొనే వాళ్ళకి ఇలాంటి అనుభవం వస్తుంది. రెండోది నారాజు, మనం ఇంతదాకా ఇన్ని కొండలెక్కి చాలా దూరం ప్రయాణం చేశాం కదా. అయితే మనకు ప్రకృతి కూడా చూసా, అరే మనతో పాటు విజువలైజ్ చేస్తున్న, ఎందుకంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు. అంటే కొన్ని మాటలకు కొన్ని దృశ్యాలకి సంగీతానికి శిశువులు పశువులు కూడా స్పందించినట్టు ఒకసారి ఇది కూడా ప్రకృతిలో భాగమే. మనతో పాటు అంత సైలెంట్గా నిజంగా విజువలైజ్ చేస్తున్నట్టే కూర్చొని ఉందంటే నారాజు, ఇంతకంటే గొప్ప ఎఫెక్ట్ ప్రకృతి మనకంటే మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది, పంచభూతాలు సపోర్ట్ చేస్తాయని చెప్పడానికి బెస్ట్ క్రియేచర్ మన కంటి ముందు కనిపించింది. సో నాగరాజు, భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా నేను సాధించాలనుకున్న దానికి ఇటువంటి పంచేంద్రియాలతో సంబంధం ఉన్న అనుభవాన్ని విజువలైజ్ చేసినప్పుడు అది రియాలిటీకి రావడం ఖాయం. ఎస్, ఇవన్నీ సాక్ష్యాలు మనకి. ఎస్, పంచభూతాలే సాక్ష్యాలు. అయితే మన ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మీకు ఇలాంటి పంచేంద్రియాలన్నీ యాక్టివ్గా ఎంజాయ్ చేసిన దృశ్యాలు, అనుభవాలు ఎప్పుడు కలిగాయో, ఎక్కడ కలిగాయో మీ ప్లేస్ని మీ కామెంట్లో చెప్పండి. ఎస్, ఇలాంటి అనుభవం మీకు ఎక్కడ కలిగింది అని. మీ మనసుకి ఏదైతే అనుకున్నారో అది 100% జరుగుతుంది. ఎందుకంటే పంచభూతాలతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్స్, దాంతోపాటు పంచభూతాలతో కూడుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వన్ మోర్ అండి, వాటర్ ఫార్మేషన్స్ మీరు నా చేతి ఒకసారి చేయించారు. అండ్ వాటర్కి ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయనేటువంటి దాని మీద కూడా మీరు వీడియోలో ఒకటి చెప్పడం ఎడ్యుకేట్ చేశారు. సో వాటికి కూడా ఇమోషనల్ మాలిక్యూల్స్ ఇలా ఉంటాయని చెప్పేసి రియలీ గ్రేట్. అంటే కంపనాల వలన ఎలా స్పందిస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ ఎలా మారుతూ ఉంది, మనం చెప్పేది కూడా ఏ విధంగా అర్థమవుతుంది, మన మాటల ప్రభావం ఎలా ఉంటుంది, అందులో ఉన్న పాజిటివిటీ నెగిటివిటీకి నీటి మాలిక్యూల్స్ ఎలా స్పందిస్తాయి అన్నది. ఎస్, అది చెప్పారు. దానికి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఏదున్నా సరే అండి, గంగమ్మ తల్లి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాయణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్, September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో.
అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్స్ని 30% ఎలా పెంచాలి అనేది ఈ అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరిని అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో సెప్టెంబర్ 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్ అది కూడా 23rd నుంచి, సెప్టెంబర్ 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.